హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకిమంటి బాబు 143. ఎలా ఉన్నది? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా చూసిగా ప్రీవియస్ వీడియో అయితే చూసిండ్రు. ఇంకా అప్పుడైతే కొంచెం బాగా హెల్త్ బాగాలేకుండా చెల్లకైతే ఇప్పుడు ఓకే అనమాట. ఇప్పుడు పర్లేదు, కొంచెం కవర్ అయింది. నేను హెల్త్ చెకప్కి వెళ్ళి కూడా చేయించుకుంటున్నాను. ఓకే అన్నారు. కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, అది తగ్గిపోవడానికి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తామని చెప్పారు అనమాట. చెల్లె ఓకే అనమాట. ఇవాళ అయితే సండే అనమాట. ఇవాళ సండే కదా, ఇవాళ స్పెషల్స్ ఉంటాయి కదా ఎలాగో. ఇంకా డాడీ పొలం సైడ్ వెళ్ళిండి అనమాట. వచ్చేటప్పుడు ఇంకా ఫిష్ తీసుకురా డాడీ అంటే ఫిష్ తీసుకొచ్చిండు. అలాగే ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే పూరి వేసేసినాము. పూరి పప్పు తినేసినాము. ఇప్పుడైతే ఇది లంచ్ టైం కాబట్టి ఫిష్ తీసుకొచ్చారు. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా, గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడేమో ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు అనమాట. కుట్టి అడుగుతుంది పూరితో చికెన్ తింటాను, అందుకే చికెన్ కూడా తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ ఏంటి కుక్కర్లో అంటున్నారా, ఎగ్స్ ఉంటాయి కదా, ఫిష్ ఎగ్స్ జనా ఫ్రై అంటారు కదా, అట్లా అనమాట. ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా, అవైతే బాయిల్ చేస్తున్నాం. బాయిల్ చేసి తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అందుకే దీంట్లో అవి అవుతున్నాయి. హనీ, కుట్టి, బంటి ముగ్గురు అయితే లేరనమాట. వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ పెద్ద పిన్ని దగ్గరికి. ఇక ఇక్కడే మార్నింగ్ మొత్తం ఇక్కడ ఆడుతున్నారు. నైట్ అయిందంటే పిన్నితో వెళ్ళిపోతున్నారు అనమాట. మళ్ళీ మార్నింగ్ చెల్లె 10:30 వరకు ఇక్కడ దించిపోతుంది. అట్లా పొద్దున్న వెళ్ళాడు. ఇవాళ సండే కాబట్టి ఇక చెల్లె వెళ్ళలేదని అక్కడే వెళ్ళారు అనమాట ముగ్గురు. ఖుషి కూడా లేదు, ఖుషినేమో వాళ్ళ డాడీ తీసుకెళ్ళారు. ఇంకొకరే ఉన్నారు కదా, చెల్లి ఇక్కడ ఉంది కదా, అందుకే ఖుషిని అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా సందడి ఉంటుంది ఇల్లంతా. ఇంకా చిన్న చెల్లె అయితే బయట బట్టలు ఏమో పిండుతున్నట్టుంది. ఇంకా వంట అయితే అవుతుంది. వంట అయిన తర్వాత ఇక తినడం. సండే రోజు కొంచెం స్పెషల్స్ ఉంటే బాగుంటాయి కదా. ఇప్పుడైతే చెల్లెకి ఓకే అనమాట. చాలా మంది కమెంట్స్ అయితే టేక్ కేర్ అక్క, వాడు డోంట్ క్రై అంటే ఏడవకండక్క, బీ స్ట్రాంగ్ అని చెప్పారు. చాలా థ్యాంక్ యూ అందరికీ. చాలా మంచి ఏమంటారు, చాలా మంది మెసేజ్ పెడితే చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇచ్చిన ఏదైనా మన మంచిగా అన్నారు. ఇక అంతే అనుకున్నాం అనమాట. ఇంకా అనుకోకుండా ఆలోచన వస్తూ ఉంటుంది కదా, అయినా సరే ఇక వదిలేసుకుంటున్నాము. ఇంకా చెల్లి అయితే ఇప్పుడు ఓకే అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే ఇక చికెన్ కర్రీ వండేస్తున్నాం అనమాట. ఫిష్ తీసుకొచ్చింది కదా, ఇక ఇక్కడ ఫిష్ ఏమో ఫ్రై చేయాలి. ఉడకబెట్టేసింది డాడీ, ఫ్రై చేస్తాను. ఫిష్ ఎగ్స్ ఒక క్లాత్లో పెట్టయితే డాడీ మొత్తం కుక్కర్లో పెట్టేసిండు. ఉడకబెట్టి కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది అనమాట. అందుకే ఉడకబెట్టేసాను. ఇక్కడైతే చికెన్ కర్రీ వేసేస్తున్నా. చికెన్ వేసి అయితే కలిపేస్తున్నా. టమాటాలు వేసుకుంటే అయిపోతుంది, పైనుంచి టమాటాలు వేసుకుంటే అయిపోతుంది. కొంచెం అయినాక అంతా కలుపుకొని వేస్తాను. ఇంతకుముందు చికెన్ కర్రీ అయితే వండేసిన, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, కొంచెమే వండినా అనమాట, దగ్గర అంతే. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫిష్ కర్రీ వండిస్తున్నా. మమ్మీ చేతిలో మీదుగా ఫిష్ కర్రీ అయితే మమ్మీ చేతిలో అయితే చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీ మస్తు మంచిగా చేస్తాను మమ్మీ అయితే. మమ్మీకి చాంతనైతే లేదు, నువ్వే వండే విధానం. నాకు మమ్మీ చేస్తుందని నేను అనుకున్నా. నేను చూస్తే మమ్మీగా నువ్వు వండేసి అంటే నేను వండేస్తున్నాను అనమాట. చాలా బాగా వండుతుంది మమ్మీ. ఇక్కడైతే అన్నీ వేసేసుకున్నా. మసాలాలు అయితే ఫిష్ వేసేస్తుంది. ఇక ఫిష్ వేసేస్తున్నా. అలాగే మా వారు కూడా వచ్చారనమాట. తను ఎప్పుడు 10 days అయిపోయింది వచ్చి. మేము వచ్చిన తర్వాత ఒకసారి వచ్చారు, మళ్ళీ ఇప్పటివరకు రాలేదనమాట. బంటి ఊకి ఏడుస్తున్నాడు వాళ్ళ డాడీ కోసము. అందుకే ఒక ఉంచుకో అని చెప్పిన అనమాట. అందుకే వచ్చిండు. ఇవి మేబీ ఒక ఫ్రై ఉంచితే ఉంచుతా. ఇవి అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇది ఫ్రై కోసం అయితే వస్తున్నాను అనమాట. ఇది ఫిష్ వేసేసుకున్నా, ఫ్రై వేసుకుంటున్నా. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు అక్కడే ఉన్నారు, వాళ్ళ పిన్ని దగ్గర. వాళ్ళ ముగ్గురు పిన్ని దగ్గర ఉండేసరికి వాళ్ళ డాడీ కూడా అక్కడికి వెళ్ళేది అనమాట. వాళ్ళు కూడా రమ్మన్నారు కానీ నేను ఇక్కడ వండుతున్నాను కదా, అందుకే వండుతాను. వాళ్ళే కాసేపు అక్కడ చేసిన. చిటికాడు నీకు ఏ కర్రీ ఇష్టం అన్నిట్లలో? ఫిషా, చికెనా, మటనా? చికెన్. అబ్బో, మా చెల్లెకైతే ఎప్పుడు చికెనే ఇష్టం. చికెన్ తినొద్దంటే చికెనే తింటా ఉంటుంది. మేమేమో చికెన్ వద్దంటాం కానీ చెల్లె చికెనే తింటా ఉంటుంది. చికెన్ ఏం తింటారండి చెప్పండి? ఓకే, అవును, చికెన్ ఏం తింటారు చెప్పు? మంచిగా ఫిష్ తినాలి, మటన్ తినాలి, మంచిగా ఉంటుంది. అందుకే చికెన్ తినకుండా వెజ్ తింటున్నాం. ఈ మధ్య నిజంగా 40 days అవుతుంది చికెన్ మటన్ ఏం తినట్లేదు. ఇప్పుడు చెల్లెకి ఫస్ట్ శాలరీ వస్తుందట. ఫస్ట్ శాలరీ వస్తే మా అందరికి పార్టీగా మాకు అందరికి ఏం కొనిస్తుందో చూడాలి. చెల్లెవి జాయిన్ అయ్యి ఇప్పటికి 4 months అవుతుంది, కానీ శాలరీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇంకా శాలరీ అయితే అందరికీ ఇచ్చిరక్క, మాకే ఇస్తలేదని ఒకటే గోలా. మేబీ ఇస్తే ఈ మంత్ ఇస్తారో మరి నెక్స్ట్ మంత్ ఇస్తారో, కానీ ఇస్తే మాత్రం మాకు పార్టీ అందరికీ అడుగుతుంది. ఇప్పటికి ఎవరెవరికి ఏం కావాలని. ఫస్ట్ ఏమంటున్నాం, అమ్మ దాని ఫస్ట్ శాలరీ తోటి ఏంటంటే అన్ని దేవుళ్ళకి మొక్కులు పెట్టుకుంది అనమాట. ఇంకా కొండగట్టి బొమ్మలాడ ఇంకా వేరే దగ్గర ఆ ఫస్ట్ శాలరీ తోటి అక్కడ ఇచ్చేసిన తర్వాత మిగతా శాలరీ తోటి మాట్లాడమాట. సో మేము కూడా ఇప్పుడు బోనాలు వస్తాయి కదా, ఆ బోనాలు అప్పుడు హైదరాబాద్లో మైసూర్ బిర్యానీ చాలా ఫేమస్ అమ్మవాళ్ళు అనమాట. అక్కడికి వెళ్ళాలి. బంటి పుట్టినప్పుడు మొక్కుకున్నా అక్కడికి వెళ్దామని. వెళ్ళాలి అక్కడికి వెళ్ళొస్తున్నాం. ఇక్కడ ఫిష్ కర్రీ అవుతుంది. ఇంకా మొత్తం చింతపండు అయితే పోసుకోలేదు. చింతపండు పోసుకున్నాక ఇక కలపను, ఇప్పుడే కలుపుతా, తర్వాత వెళ్తుంది పీసెస్ ఇరిగిపోయాయి. ఇక్కడ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకున్నా. లాస్ట్ వాము, మా దాంట్లోకి వాము ఖచ్చితంగా వేసుకుంటాము. వాము కూడా వేసేస్తే కదా ఫిష్ కర్రీ అయితే రెడీ అయినట్టే.
కలపట్లేదు ఫిషెస్ ఇది ముక్కలు ఇరిగిపోతాయని. ఫిష్ కర్రీ అయితే రెడీ. ఇదిగోండి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే ఇందులో అయితే చేపజన ఫ్రై చేయడానికి అనమాట. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఇవాళ అయితే. ఆనియన్స్ అలాగే మిర్చి వేసి చేద్దామని. ఇదిగోండి ఇక్కడైతే మిర్చి ఉన్న ఆనియన్ అయితే కట్ చేసుకున్నాము. నేనైతే ఎప్పుడు ఫ్రై చేస్తా, అయితే చెల్లి అంటుంది కొంచెం డిఫరెంట్గా చేద్దాం అక్క అని అంటుంది. అందుకే డిఫరెంట్గా చేద్దామని అయితే ఫస్ట్ అయితే ఇది మొత్తం వాష్ చేసుకున్నాము. ఇక్కడ ఇంకా ఎగ్ని అయితే బాయిల్ చేసుకున్నాం కదా, దీంట్లోకి అయితే తీసేసుకుంటున్నాం. ఇది కొంచెం పలగొట్టుకోవాలి, అందుకే కొంచెం స్పూన్ తోటి అయితే మొత్తం మంచిగా పలగొట్టేసుకున్నాము. జన ఉంది అదే చేపగుడ్లు ఉన్నాయి కదా, వాటిని అయితే పలగొట్టేసుకున్నాము తీసి. తర్వాత ఇక్కడైతే మిర్చి ఉన్న ఆనియన్ వేసుకుంటున్నాము, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం. మా చెల్లె చూడండి ఎక్కడ టమాటానా టమాటా వేసుకోరు. ఎక్కడ నిల్చొని వేస్తున్నావు చిట్టి, కొంచెం దగ్గరగా నేరాలి. ఏం పడే కొంచెం దగ్గర జరుగురాలి. చాలా చాలా ఎక్కువ ఫ్రై కావద్దట, కానీ మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి. దగ్గర పోయి కలుపు. ఏమైంది చిట్టి? కవితక్కల కూరలు మంచిగా నచ్చాయా నీకు? కవితక్కల కూరలు మొన్న టమాటా కూర వేస్తే ఎట్లుండే అంత. ఎందుకో మా చెల్లె వాళ్ళ కూరలు అంతా నచ్చాయి మాకు. ఫస్ట్ సెకండ్ చెల్లె వాళ్ళ కూరలు వాళ్ళ అత్త వెరైటీగా వండుతుంది, కచ్చకచ్చగా వండుతుంది. అల్లమే అల్లమే చాలు అల్లమే అదే ఈ ఫస్ట్ అయితే అదే అట ఏ చిట్టిగాడు వంట చేయమంటే మా చిట్టి ఓ ఇక రేపు పెళ్ళైనాక ఇక అయినట్టే. ఇక వచ్చే మా మరిది గారికి ఇక ఫుల్ వంట చేసి పెడతావో వచ్చి ఇక ఎన్నిటికి లేస్తావో ఎన్నిటికి చేసి పెడతావో ఇక చూడాలి. ఇక ఆఫీసు 10కి ఉందంటే నువ్వు లేచుడే 10కి లేస్తావు కావచ్చు. ఇక మరిది గారు ఏం పెట్టుకోపోతాడో బాక్స్. ఇక చూడాలి, ముందు ఉంది మాకు. ఇక పసుపై చిట్టి అంటే కానీ పసుపై అంత మాడింది చిట్టిగాడు. చాలా చాలా మొత్తం మాడింది. కలిపే మిర్చిలన్నీ మాడినైపో. మాడితే మాడి వస్తుంది. అయితే ఫిష్ ఫస్ట్ టైం చేస్తున్నాం మేము, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పుకారం వేస్తాం. కొంచెం సెకండ్ షెల్లో చెప్పిన వంటకం మళ్ళీ అయిపోయినా చేస్తారంట. చూద్దాం ఎట్లా టేస్ట్. చేపజన ఫ్రై కాదు కర్రీ, ఎగ్గు కర్రీ లెక్క. లోపల పెట్టి ఇక్కడైతే ఫస్ట్ అన్ని వేసి మిక్స్ చేసుకున్నాం కదా. ఇంతసేపు చెల్లం కలపమంటే అబ్బా మీద పడుతున్నాయని కలపలేదు సరిగ్గా. ఇక కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా మంచిగా ఇది అయిపోయింది. తర్వాత కారం పొడి వేసుకుంటున్నాం సరిపడా. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాం ఫస్ట్. తర్వాత ధనియా పొడి కూడా వేసేసుకుంటున్నాం, కలిపేసుకుందాం మంచిగా. ఇప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైము, సెకండ్ చెల్లి చెప్పింది అనమాట. వాళ్ళ అత్త ఇలానే చేస్తుందా బాగుంటుందట. చూద్దాం మనం టేస్ట్ ఎట్లా ఉంటుంది. కలిపేసుకున్నాము. కొంచెం సేపు అయితే 5 మినిట్స్ ఇట్లా మూత పెట్టుకోవాలి. పెట్టేసుకున్నాము. 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుని మళ్ళీ చూద్దాం ఎట్లా. ఇవన్నీ ఇక్కడ ఉప్పు కారము తర్వాత ధనియా పొడి అన్నీ వేసినా కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. నేను ఇక్కడ కలుపుతా ఉంటే మా చెల్లె వీడియో తీసుకుంటే దూరం ఉరుకుతుంది, పట్టు అంటుంది, తప్ప అంటుంది అని చెప్పి దూరం ఉరికిపోతుంది. నేను ఇక్కడ ఇది కొంచెం సౌండ్ వస్తుందా చూడ. టేస్ట్ చేస్తావా? చేయను అంటున్నా. టేస్ట్ చూద్దాం టేస్ట్ ఎట్లుందో. నేను ఫస్ట్ టైం ఊదుకో ఫస్ట్ కావుతుంది కావచ్చు. బాగుంది కొంచెం మంచిగా ఉందట. బాగుంది ఫ్లేవర్ వెరైటీ డిఫరెంట్ బాగుంది. చాలు అన్ని కరెక్ట్ సెట్ అయిపోయింది. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, అన్నీ బాగున్నాయి. ఇంకేం వేస్తారు మసాలానా? ఇంకేం లేదు ఇంకా దీని కూడా సూపర్ ఉందండి, చాలా బాగుంది. చాలా అయిపోయినా వెరైటీ ఇది బాగుంది. ఇది వేసే లాస్ట్ గా ఫైనల్ టచ్ అప్ చెల్లె కొత్తిమీర వేసేస్తుంది. అబ్బో మస్తు వంటలు చేసేటోళ్ళు వేసినట్టే వేస్తున్నావు చిట్టిగా. ఎప్పుడో ఒకసారి వేసేదాన్ని. అబ్బా చిన్నది ఉంచేయరు, అదే మరి అంతంత పెద్ద పెద్దగా తింటారు. వేయు మంచిగా చుంచేయి. లాస్ట్కి అయితే కొత్తిమీర అయితే వేసేసి దించేయడమే. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇక్కడ చేపజన అంటే చేపగుడ్లు ఫ్రై, అలాగే చికెన్ ఇక్కడ చేపల పులుసు, ఈ పక్కన పొద్దున తిన్న అంటారు పూరి, అండ్ అలాగే చికెన్ కర్రీ అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా జొన్న రొట్టె చేయాలి, అది చేస్తే అయిపోయినట్టుగా. వచ్చిండ్రా అందరూ? తిన్నారా మరి బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర? కుట్టినో తిన్నావా? అందరు తిన్నారా? అదే మరి కుట్టినో తిన్నావా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర? ఎందుకు కుట్టి? ఇంకా వచ్చిర్రు మా వాళ్ళు, ఇప్పుడే వచ్చిండ్రు. బండి పడుకోవడానికి తీసుకెళ్ళిండ్రు ఆ రూమ్కి. ఇగో డాడీ అయితే ఇక్కడ తినేస్తున్నారు. ఇంకా నాకు వేస్తుంది, మమ్మీ అయితే ఇప్పుడే వేస్తుంది అనమాట. రాకైతే తిందాం, తినేస్తున్నాం ఇక్కడైతే. మమ్మీ అమ్మమ్మ తెలుగులో మాట్లాడు.
ఎట్లుంది మమ్మీ కర్రీ? నేను అమ్మమ్మ వండిందేమో అనుకుంటున్నా.